నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. ఈరోజు సుఖీభవలో గర్భిణీలు ఆరోగ్యం, జీవ గడియారానికి ఆహారమే ఔషధం, క్యాన్సర్కు ఏ డాక్టర్ని కలవాలి, కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గడం లేదా, ఇంకా హెల్త్ టిప్. అమ్మ కావడం ఒక అపురూపమైన వరం. ఈ వరం సాకారం అవ్వడానికి, పండంటి బిడ్డ పొత్తిళ్లలోకి రావడానికి మధ్య 9 నెలల కాలంలో కాబోయే అమ్మకు అనేక రకాల ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి. మొదటి 3 నెలల కాలంలో వేవిళ్లు బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. అబార్షన్ భయం ఎప్పుడూ వెన్నాడుతూ ఉంటుంది. నెలలు నిండుతున్న కొద్దీ ఏదో ఒక ఇబ్బంది వచ్చి పడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో గర్భం ధరించినప్పటి నుంచి కాన్పు అయ్యేదాకా ఆరోగ్యం విషయంలో గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. స్త్రీ గర్భధారణను ఒక అత్యున్నతమైన సంక్లిష్టమైన ప్రక్రియగా చెప్పుకోవాలి. అమ్మ కడుపులో చిన్న నలుసుగా మొదలయ్యే ప్రస్థానం ఆపై నవమాసాల పాటు దినదిన ప్రవర్తమానంగా సాగుతుంది. ఒక కణం 2 2 4 4 8 ఇలా కోటాను కోట్ల సముదాయంగా చివరికి పండంటి బిడ్డగా రూపుదిద్దుకుంటుంది. నవమాసాల సృష్టిగా తయారైన బిడ్డ పురుడు పోసుకోవడం కూడా అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియే. మరి ఇలాంటి 2 గండాలను దాటి మాతృత్వాన్ని పొందడం అనేది ప్రతి స్త్రీకి పెద్ద పరీక్షేనని చెప్పాలి. అందుకే గర్భధారణ నుంచి కాన్పయ్యే వరకు 9 నెలల పాటు ప్రతి గర్భిణి కూడా జీవన శైలి, అలవాట్ల విషయంలో ప్రత్యేకంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు డాక్టర్. మామూలుగా 21 ఏళ్ల నుంచి 29 ఏళ్ల లోపు మొదటి గర్భం దాలిస్తే కాంప్లికేషన్స్ చాలా వరకు తక్కువగా ఉంటాయన్నమాట. మామూలుగా కూడా పెళ్ళయిన తర్వాత కనీసం 1 ఏడాది వరకు గర్భం దాల్చకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఆ సమయంలో భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడము, ఎప్పుడు కావాలి పిల్లలు, ఎంతమందిని మనం కనాలి, ఇలాంటివన్నీ ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. అంతేకాకుండా గర్భం దాల్చాలి అని అనుకున్నప్పుడు కొన్ని పరీక్షలు ముందరే చేయించుకోవడం మంచిది. ముఖ్యంగాను వాళ్ళకి రక్తం ఎంత ఉంది అన్నది, అంటే హిమోగ్లోబిన్ ఎంత శాతం ఉంది అన్నది. కనీసం 12.5 గ్రామ్స్ హిమోగ్లోబిన్ అన్నా లేకుండా గర్భం దాల్చడం వలన పుట్టే బిడ్డలకి కొంచెం అవకరాలు అవి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇదే కాకుండాను ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ అన్నది కూడా మన దేశంలో చాలా ఎక్కువగా ఉంది. ఈ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ మూలాంచి పిల్లలకు అవకరాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కనీసం గర్భం దాల్చాలి అని అనుకునేదానికి 1 నెలన్నర ముందర నుంచి కూడాను ఫోలిక్ యాసిడ్ ప్రోఫిలాక్సిస్ అంటాము. ఈ ఫోలిక్ యాసిడ్ మాత్రలు వేసుకోవడం మూలాంచి అవకరాలను చాలా వరకు మనం తగ్గించవచ్చు. గర్భం దాల్చిన తర్వాత అంటే నెల తప్పిన తర్వాత వాళ్ళు మొట్టమొదటిసారి నెలన్నర దాటగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి చూపించుకోవడం మంచిది. ఎందుకంటే ఈ గర్భం ఎక్కడ ఉంది, గర్భాశయం లోపలే ఉందా లేకపోతే ఒకవేళ అండనాళాల్లో అంటే ట్యూబ్లో ఏమన్నా ప్రెగ్నెన్సీ వచ్చిందా అని తెలుసుకోవడం చాలా ముఖ్యము. ఇంతే కాకుండా ఈ గర్భధారణ జరిగిన తర్వాత పిండం ఎలా ఉంది అని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇంకొక ముఖ్యమైన పరీక్ష ఏంటంటేను హిమోగ్లోబిన్ కాకుండాను బ్లడ్ గ్రూప్ RH టైపింగ్ అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒకవేళ ఏదైనా గర్భస్రావం జరిగిందనుకోండి, ఎందుకంటే మొదటిసారి గర్భధారణ తర్వాత కనీసం 15% మందిలో ఈ గర్భస్రావం అన్నది జరుగుతుందన్నమాట. అలాంటప్పుడు వాళ్ళ రక్త పరీక్ష, వాళ్ళ బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ వాళ్ళ RH నెగిటివ్ గనక ఉంటే, భర్తది RH పాజిటివ్ గ్రూప్ గనక ఉంటే ఈ తల్లులకి, గర్భిణీ స్త్రీలకి మన యాంటీ గామా గ్లోబులిన్ అన్న ఒక ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఇవ్వకపోతే తర్వాత జరిగే ప్రసవాలలోని బిడ్డ ప్రమాద బారిన పడే అవకాశాలు ఉంటాయన్నమాట. తర్వాత గర్భం కన్ఫర్మ్ అయిన తర్వాత 11 నుంచి 13వ వారం లోపల ఒక స్కాన్ చేసి చూస్తాం. దీంట్లో బిడ్డకి ఏదైనా అవకరాలు ఉంటే బయటపడే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఈ అవకరాలు కనుక బయటపడితే లీథల్, నాన్ లీథల్ అనామలీస్ అంటాం. అంటే లీథల్ అంటే అటువంటి అవకరాలు ఉంటే ఆ బిడ్డ బతికే అవకాశాలు చాలా తక్కువ అన్నమాట. అలాంటప్పుడు మనం గర్భస్రావం చేయడం ఈ సమయంలో చాలా సులువు. కాబట్టి ఆ స్కాన్ చేయించుకోవడం మంచిది. గర్భం ధరించిన తర్వాత చాలా మందికి 4-5 నెలల్లోపే గర్భస్రావం జరిగిపోతూ ఉంటుంది.
ఇందుకు తల్లి వైపు నుంచి సమస్యలు ఉండవచ్చు, లేదా బిడ్డ ఎదుగుదలలో లోపాలు ఉండవచ్చు. అయితే ఒకప్పటితో పోలిస్తే నేడు అందుబాటులో ఉన్న అత్యాధునిక పరీక్షల సాయంతో గర్భిణీల ఆరోగ్యాన్ని, బిడ్డ ఎదుగుదలను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకోవచ్చు. ఇందుకు గర్భిణీలు క్రమం తప్పకుండా ప్రతి నెల పరీక్షలు చేయించుకోవాలి. వాంతులు ఎక్కువగా ఉంటేను, వాంతులు చాలా ఉన్నాయి అని చెప్పి డాక్టర్కి తెలియచెప్పడం చాలా ముఖ్యం. ఎందుకంటే కొంతమందికి చాలా వాంతులు అయిపోయి వాళ్ళకి డీహైడ్రేషన్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు లోపల బిడ్డ కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాంతులు ఎక్కువగా ఉన్నా లేదా కొద్దిగా బ్లీడింగ్ లాంటిది ఏదన్నా కనిపించినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చాలా ముఖ్యం. ఎందుకంటే బ్లీడింగ్ అన్నది మామూలుగాను గర్భధారణ సమయంలో ఎప్పుడు కూడా జరగకూడదు. గర్భధారణ సమయంలో జరగకూడదు, కాన్పప్పుడు జరగకూడదు, కాన్పు అయిన తర్వాత కూడా జరగకూడదు అనమాట. 5వ నెల వచ్చేదాకా ఈ ఫోలిక్ యాసిడ్ అనే మందులు ఏ విధమైన కాంప్లికేషన్ లేని వాళ్ళకి, అదంతటా అదే స్వతహాగా వాళ్ళకే గర్భం వచ్చిన వాళ్ళకి ఇస్తాము. 5వ నెల వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి స్కాన్ చేసి చూస్తాము. అప్పుడు కూడా కొన్ని అవకరాలు, ముఖ్యంగా గుండెలో ఏదన్నా ప్రాబ్లం ఉందా అన్నది కూడా బయటపడుతుంది అనమాట. అలాగే వాళ్ళకి షుగర్ టెస్ట్లు, థైరాయిడ్ టెస్టులు కూడా కొన్నిసార్లు చేస్తుంటాము. ఇదివరకే థైరాయిడ్ మాత్రలు కనుక వేసుకుంటూ ఉంటే కనుక కనీసం దాన్ని 25% వరకు ఆ థైరాయిడ్ మాత్ర మోతాదు మించి ఇవ్వాల్సి వస్తుందన్నమాట. అది కూడా వేసుకోవాలి. ఎందుకంటే 3 నెలల వరకు బిడ్డ థైరాయిడ్ హార్మోన్ తయారు చేయలేదన్నమాట. ఒకవేళ తల్లికి థైరాయిడ్ లోపం ఉంటే కనుక తప్పనిసరిగా తల్లి కొంచెం ఎక్కువగా థైరాయిడ్ మాత్రం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే బిడ్డ మెదడు మీద ఇది ప్రభావం చూపించవచ్చు, బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా ఉండకపోవచ్చు అనమాట. అలాగే కొంచెం ఎక్కువ వయసులో గనక గర్భధారణ జరిగితే, లేదా ఇదివరకు బిడ్డలో ఏదైనా మెదడు లోపం కానీ అంటే డౌన్ సిండ్రోమ్ లాంటివి కనుక ఉంటే వాళ్ళు ముందర నుంచే కొన్ని పరీక్షలు చేసుకోవాలి. దీన్ని ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ అంటాం అన్నమాట. అంటే 11 నుంచి 13 వారాల లోపల ఒక రక్త పరీక్ష, డబుల్ మార్కర్ అంటారు. అలాగే 4వ నెలలో 14 నుంచి 16 వారాల లోపల ట్రిపుల్ మార్కర్, క్వాడ్రుపుల్ మార్కర్, ఇప్పుడైతే పెంటా మార్కర్ కూడా వచ్చేసింది, అది కూడా ఒక బ్లడ్ టెస్ట్. అలాగే 12 నుంచి 13.6 వారాల లోపల ఒక స్కాను, 5వ నెలలో ఒక స్కాను. ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. వీటన్నిటినీ కలిపి ఒకవేళ ఇందులో ఏదైనా లోపం ఉంటే కనుక ఉమ్మినీరు తీసి పరీక్ష చేసి ఆ బిడ్డకి జన్యుకణాల్లో ఏదైనా లోపం ఉందా, డౌన్ సిండ్రోమ్ లాంటిది ఉందా అన్నది తెలుసుకోవడానికి మనకి ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి. అలా ఏదైనా ఉంటే మాత్రం మనం గర్భస్రావం చేయించుకోవడానికి కూడా ఇదే అనువైన సమయం అన్నమాట. గర్భం ధరించిన తొలినాళ్లలో వాంతులు, వికారం వంటి చిన్న సమస్యలు మొదలవుతాయి. అయితే ఇవి తాత్కాలికమే. సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల చాలా మంది గర్భిణీలకు రక్తహీనత కూడా ప్రధానమైన సమస్యగా మారుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు రోజు ఫోలిక్ యాసిడ్ మాత్రని తీసుకోవాలి. అలాగే బలవర్ధకమైన ఆహార పదార్థాల్ని తీసుకోవాలి. అయితే కొంతమందికి దీర్ఘకాలికంగా హై బీపీ, షుగర్, గుండె జబ్బులు, మూర్ఛ వంటి మొండి వ్యాధులు ఉంటాయి. ఇలాంటప్పుడు వాటిని అదుపులో ఉంచుకునేందుకు ఒకవైపు క్రమం తప్పకుండా మందులు వాడుతూనే గర్భం విషయంలో కూడా కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గర్భధారణ అనేది ఒక జబ్బు కాదు. కాబట్టి గర్భధారణ సమయంలో మామూలుగా మనం చేసుకునే పనులన్నీ చేసుకోవచ్చు, ఉద్యోగానికి వెళ్ళొచ్చు, కొంతవరకు వ్యాయామం కూడా చేయొచ్చు. కానీ వ్యాయామం చేసేటప్పుడు మనం మరీ అలసిపోకుండా ఉండేలాగా వ్యాయామం చేయాల్సి వస్తుంది. అలాగే కొన్ని కాంప్లికేషన్స్ 5వ నెల నుంచి వస్తాయన్నమాట. కాబట్టి 5వ నెల వరకు కాకుండా 7వ నెల వరకు ప్రతి నెల కూడాను వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. ప్రతి నెల వెళ్ళినప్పుడు మనకి హిమోగ్లోబిన్ ఎంత ఉన్నది అన్నది కనీసం గర్భధారణ సమయంలో 4 సార్లన్నా పరీక్ష చేయించుకోవాలి. అలా చేయించుకుంటే కాన్పు సమయంలో మనకి కనీసం 11.5 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండేలాగా చూసుకోవచ్చు అనమాట. కొంత తక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఇంజెక్షన్ల ద్వారా కూడా దాన్ని పెంచే ప్రయత్నం చేస్తారు డాక్టర్లు. అలాగే బ్లడ్ ప్రెషర్ చూపించుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ బ్లడ్ ప్రెషర్ అన్నది మామూలుగాను 5వ నెల దాటిన తర్వాత కొంతమందికి పెరగవచ్చు. దీంట్లో గుర్రపు వాతం అంటారన్నమాట. ఈ గుర్రపు వాతం మూలాంచి తల్లికి బిడ్డకి కూడా చాలా కాంప్లికేషన్స్ రావచ్చు. ముఖ్యంగాను తల్లికి ఫిట్స్ రావచ్చు, లేదా చాలా తొందరగా కాన్పు కావచ్చు, లేదా లోపల బిడ్డ చనిపోవచ్చు, బిడ్డకి రక్త ప్రసరణ సరిగ్గా అందక ఎదుగుదల లేకపోవచ్చు. ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి అవాంతరాలు
వాళ్ళు తప్పనిసరిగా బ్లడ్ ప్రెషర్లు అన్నది చూపించుకుంటూ ఉండాలి. 7వ నెల తర్వాత ప్రతి 15 రోజులకి కూడాను డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. ఎందుకంటేను 7వ నెల దాటిన తర్వాత ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఇంకా ఎక్కువ. అలాగే షుగర్ జబ్బు గర్భధారణ సమయంలో కొంతమందికి వస్తుంది, అది 5వ నెల తర్వాత కనబడుతుంది. కాబట్టి 5వ నెలలో ఈ స్క్రీనింగ్ చేయించుకోవడం చాలా ముఖ్యము. ఒకవేళ షుగర్ కనుక ఉంది అని అనుకుంటే దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ చెప్తారన్నమాట. 9వ నెల వచ్చిన తర్వాత ప్రతి వారం కూడాను డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది గర్భిణీ స్త్రీ. ఇది ఎందుకంటేను 9వ నెల దాటిన తర్వాత కూడా కొన్నిసార్లు బ్లడ్ ప్రెషర్ ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో ఉమ్ము నీరు కనుక తగ్గిపోతే లేక మాయ కనుక సరిగ్గా పని చేయకపోతే అది కూడా డాక్టర్లు పరీక్ష ద్వారా కనుక్కోగలరు. ఒకవేళ అవసరమైతే స్కానింగ్ చేసి తొందరగా కాన్పు చేయాలి అని అనుకోండి, అలాంటప్పుడు కాన్పు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీ తప్పనిసరిగా డాక్టర్ దగ్గర చూపెట్టుకోవాలి. వాళ్ళు రాసిన పరీక్షలన్నీ చేయించుకోవాలి. వాళ్ళు ఇచ్చిన మందులు సక్రమంగా వేసుకోవాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. పండ్లు కూడా పండ్లుగా తినడం మంచిది, జ్యూస్గా కాకుండా పండ్లుగా తినాలి. తర్వాత నీళ్లు కూడా చాలా ఎక్కువగా తీసుకోవాలి. ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తే గనక తప్పకుండా ఒక 12 బిడ్డకి తల్లి కాగలరు. గర్భంతో ఉన్నప్పుడు ఆహారం, వ్యాయామం, మానసిక స్థితి వీటన్నింటి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో పాటు కడుపులో బిడ్డ సరిగా పెరుగుతోందా లేదా, ఇంకా తల్లికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అనే విషయాలను తెలుసుకునేందుకు క్రమం తప్పకుండా తగిన పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే నవమాసాల ప్రయాణం సాఫీగా సాగి పండంటి బిడ్డను పొందాలన్న కల సాకారమవుతుంది. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. ఆహారం మన పాలిట జీవ ఇంధనం మాత్రమే కాదు, మనలోని జీవ గడియారానికి కూడా ఒక చక్కటి ఔషధంలా ఉంటుందని చెబుతున్నారు జపాన్ పరిశోధకులు. మనం తినే ఆహారం మన దేహంలో ఉండే అంతర్గత సహజ గడియారాన్ని నియంత్రిస్తుందని యమగుచి విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఒక అధ్యయనంలో గుర్తించారు. భూభ్రమణానికి అనుగుణంగా దైనందిన జీవితాన్ని మలుచుకోవడానికి వీలుగా ప్రతి జీవిలోనూ అంతర్గతంగా ఉన్న ఒక వ్యవస్థ పనిచేస్తుంది. దీనినే శరీర గడియారమని, జీవ గడియారమని పిలుస్తాం. నిద్రలో ఉన్నప్పుడు ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు ఈ గడియారం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే దైనందిన జీవితానికి ప్రకృతి క్రమానికి మధ్య పొంతన కుదరనప్పుడు ఈ సహజ గడియారం దెబ్బతిని మధుమేహం, గుండె జబ్బులు, నిద్రలేమి, క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో సరైన పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటే ప్రమాదకరమైన జబ్బుల ముప్పును తగ్గించుకోవడంతో పాటు శరీరంలో జీవ గడియారం గాడి తప్పకుండా చూసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. క్యాన్సర్ ఈ పేరు వినగానే మనకు వెన్నులో వణుకు పుట్టుకొస్తుంది. ఈ మహమ్మారి జబ్బుకు నేడు చక్కటి మందులు, చికిత్సలు ఈవేళ అందుబాటులోనికి వచ్చాయి. అయినా క్యాన్సర్ వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడం, క్యాన్సర్ చికిత్సకు ఏ డాక్టర్ని కలవాలో తెలియని అయోమయం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. క్యాన్సర్ జబ్బుకు ఏ డాక్టర్ని కలవాలో, ఎలాంటి చికిత్స తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. జబ్బు ఏమిటి? డాక్టర్ ఎవరు? వ్యాధి క్యాన్సర్. లక్షణాలు: క్యాన్సర్ సోకిన భాగంలో తీవ్రమైన నొప్పి, ఎప్పుడూ మగతగా ఉండటం, క్రమంగా బరువు తగ్గిపోవడం, ఆకలి మందగించడం, తరచూ జ్వరం, మలబద్ధకం లేదా విరేచనాలు కావడం, వీడని దగ్గు. ఏ డాక్టర్ని సంప్రదించాలి? ఆంకాలజిస్ట్. ప్రాణాంతకంగా పరిణమించే క్యాన్సర్ జబ్బు లక్షణాలు ఎలా ఉంటాయో, క్యాన్సర్ బారిన పడ్డామని తెలిసినప్పుడు ఏ డాక్టర్ని కలవాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గడం లేదా? చూడడానికి మొహం చంద్రబింబంలా ఉంటుంది, కానీ ఏం లాభం? చంద్రుని మీద మచ్చల్లా కొంతమందికి కళ్ల కింద నల్లటి మచ్చలు మిగిలిపోయి వేధిస్తూ ఉంటాయి.
ఎన్ని ప్రయత్నాలు చేసినా క్రీములు ఎంతగా రాస్తున్నా తగ్గకుండా ఉంటాయి. చాలినంత నిద్రలేనప్పుడు, తీవ్రమైన ఒత్తిడికి, ఆందోళనకు లోనవుతున్నప్పుడు కళ్ల కింద నల్లటి మచ్చలు, వలయాలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. కళ్ల కింద నల్లటి వలయాల్ని మాయం చేసుకునే మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కళ్ల కింద నల్లటి వలయాలు ఎందుకొస్తాయి? జెనెటిక్ అనేది నెంబర్ 1 రీజన్ అండి. నెంబర్ 2 ఏంటంటే రక్తహీనత వలన కూడా మనకి కళ్ళ కింద నలుపు రావడానికి అవకాశం ఉంది. అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా కూడా మనకి కళ్ళ కింద నలుపు అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇంకా వేరే కారణాలు ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉండటం వలన కూడా స్కిన్ డ్రై అయ్యి కళ్ళ కింద అనేది నల్లటి చారికల్లాగా కనిపిస్తుంటాయి అన్నమాట. అలాగే హార్మోనల్ ప్రాబ్లం అండి. అంటే ఏంటంటే ఏమన్నా థైరాయిడ్ కానీ, పిచ్యూటరీ ట్యూమర్స్ కానీ, ఏదన్నా లో హిమోగ్లోబిన్ కానీ, ఎలాంటి హార్మోనల్ పీసీఓస్లో కూడా చాలా మందిలో మనం ఏంటంటే లావుగా ఉండడము, కళ్ళ కింద నలుపు అనేది మనం చూస్తుంటాం అనమాట. సో వీటన్నిటి వల్ల కళ్ళ కింద నలుపు ఉంటుంది అనమాట. నిద్రలేమి, ఒత్తిళ్ల ప్రభావం కళ్లపై ఉంటుందా? చాలా మంది అనుకుంటారనమాట కళ్ళ కింద నలుపు స్ట్రెస్ ఉంటే వస్తుంది, నైట్ షిఫ్ట్ చేస్తున్నా అండి అందుకే మాకు కళ్ళ కింద నలుపు వస్తుంది అంటే. నైట్ షిఫ్ట్స్ అందరూ చేస్తారు, ఒక 15 మంది ఉంటే టీంలో 15 మంది చేస్తుంటారు, కానీ 15 మందికి కళ్ళ కింద నలుపు ఉండదు కదా. మీకే ఎందుకు వస్తుంది అంటే కనుక జెనెటిక్ ఆ ఫీచర్ ఉన్న వాళ్ళకి ఆ నైట్ షిఫ్ట్స్ వలన, నిద్ర లేకపోవడం వలన ఎక్కువ అవుతుంది. అంతేగాని నైట్ షిఫ్ట్ వలన కళ్ళ కింద నలుపు రాదండి. సో అది మాత్రం అందరూ గుర్తుంచుకోవాలి. హెరిడిటరీ ఉంటే కనుక డెఫినెట్గా అలాంటి పనులు చేయడం వల్ల ఎక్కువ అవుతుంది అనమాట. క్రీములు, లోషన్లతో రాస్తూ ఉంటే కళ్ల కింద నలుపు తగ్గుతుందా? ఎనీ అండర్ ఐ క్రీమ్ అండి, వైటమిన్ కే బేస్డ్ ఉన్న అండర్ ఐ క్రీములు వాడడం వల్ల డెఫినెట్గా కళ్ళ కింద నలుపు అనేది తగ్గి దాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలన్నమాట. అంటే చాలామంది అడుగుతుంటారనమాట కళ్ళ కింద క్రీమ్ తగ్గిపోయిన తర్వాత ఆపేయచ్చా అని. ఆపడానికి లేదండి, ఆపితే కనుక మళ్ళీ రావడానికే అవకాశం ఉంటుందన్నమాట. ఆపకుండా వాడుకుంటూ ఉండాలి. ఎంతకాలం వాడాలంటే లైఫ్ లాంగ్ వాడాలి. కొంతమంది అనుకుంటారు ఈ కళ్ళ కింద క్రీమ్ పెద్ద ఎక్కువగా పనిచేయడం లేదు కదా, ఎందుకు వాడడం అనవసరం అనుకుంటారు. కానీ ఆ ఏజ్లో ఏంటంటే టీనేజ్లో వచ్చే చాలా లైట్గా ఉంటుందండి కళ్ళ కింద క్రీము. అది దానికి వస్తుంటారు, తగ్గట్లేదు కదా డాక్టర్ గారు ఎందుకు ఆపేయడం బెటర్ అంటే, అమ్మ మీరు తగ్గకపోతే సేమ్ మీ కళ్ళ కింద మీ మదర్ లాగా అవుతుంది అని చెప్తాం. అంటే ఏంటంటే ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా డార్క్గా అవుతుంది అనమాట. అలా డార్క్గా అవ్వకోకుండా ఈ కళ్ళ కింద క్రీములు అనేది ఆపుతాయి అనమాట. సో ఏదో ఒక మెయింటెనెన్స్ క్రీమ్ మాత్రం లైఫ్ లాంగ్ కళ్ళ కింద వాడుకోవాలి. అలా వాడకపోవడం వల్ల ఏమవుతుందంటే రిపీటెడ్గా ఇక్కడంతా నల్లగా అయ్యి సన్న లైన్స్ లాగా ఏర్పడుతుంటాయి అనమాట. లైన్స్ లాగా ఏర్పడడం వల్ల ఈ కళ్ళ కింద అంతా ముడతల్లాగా వచ్చేసి ఎక్సెస్ స్కిన్ అంతా ఫామ్ అయ్యి స్కిన్ క్రంప్లింగ్ వచ్చేస్తుంది అనమాట. అలా రావడం వల్ల ఇంకా ఏజ్డ్గా అనిపిస్తాం అనమాట. కళ్ల కింద నల్లటి వలయాలకు చికిత్స ఏమైనా అవసరమవుతుందా? కళ్ళ కింద నలుపే కదా అని అశ్రద్ధ చేయకోకుండా మనం దానికి సరైన జాగ్రత్తలు తీసుకుంటే కనుక డెఫినెట్గా అది పెద్ద ప్రాబ్లం అవ్వదు. లేదు అంటే కనుక అది మనం యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది, సర్జికల్గా వెళ్ళాల్సి వస్తుంది. ఆ క్రంపుల్ స్కిన్ అదంతా కట్ చేసి బ్లెఫ్రోప్లాస్టీ అంటాం అనమాట. సో నెక్స్ట్ స్టేజ్ వచ్చి దానికి వెళ్ళాల్సి వస్తుంది. అలా చేయడం వల్ల ఆ లూజ్ స్కిన్ అంతా, క్రంపుల్ స్కిన్ అంతా తీసేసి సూచరింగ్ చేయడం వల్ల స్కిన్ కొంచెం బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ దాని తర్వాత కూడా మెయింటెనెన్స్ చేయకపోతే కనుక మళ్ళీ మామూలుగానే అవుతుంది స్కిన్. అందుకని మెయింటెనెన్స్ అనేది కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ చాలా అవసరం అండి. అది ఓన్లీ నిద్ర లేకపోవడం వల్ల, ఓన్లీ ఎక్కువ కాలం పనిచేయడం వల్ల కాకుండా వీటన్నిటి వలన కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది, దానికి పరిష్కారం ఏంటని తెలుసుకుని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక అది హిమోగ్లోబిన్ తక్కువ హిమోగ్లోబిన్ పెంచుకుంటే హార్మోన్ ఇదైతే హార్మోన్ ప్రాబ్లం అయితే హార్మోన్ సరి చేసుకుని ఇలా ఇవన్నీ చేసుకోవడం వల్ల మనం డార్క్ సర్కిల్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చండి. కళ్ల కింద నల్లటి వలయాలు రాకుండా నివారించుకోవచ్చా? కిడ్ దగ్గర నుంచి కూడా మాయిశ్చరైజర్ పెట్టడం రెగ్యులర్గా,
కళ్ళ కిందంతా మాయిశ్చరైజర్ పెట్టడము, ఏమైనా ఎలర్జీస్ ఉంటే కనుక అవి ఉన్నప్పుడు మనకి తెలిసిపోతా ఉంది. చిన్నప్పుడు ఎటోపిక్ డర్మటైటిస్ ఇక్కడ ఎక్స్ట్రా లైన్ అనేది పసిపిల్లలకే మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎక్స్ట్రా లైన్ చిన్నప్పుడే మనకు అర్థమైపోతుంది వీళ్ళకి ఎటోపిక్ డర్మటైటిస్, వీళ్ళకి ఎగ్జిమా ఉంది. అలాంటి వాళ్ళకి సోప్ తక్కువ వాడుకుంటే ఎక్కువ ప్రివెన్షన్ అనమాట, ఎక్కువ హైడ్రేట్ చేయడం, ఎక్కువ మాయిశ్చరైజర్స్ చిన్నప్పటి నుంచి ఎక్కువగా వాడడం వల్ల కూడా మనం దీన్ని అరికట్టవచ్చు. అలాగే వాళ్ళకి దురదలు రాకోకుండా వాడాల్సిన మందులు వాడుకుని ఆయింట్మెంట్స్ పెట్టుకుంటే కనుక డెఫినెట్గా ఆ ఎలర్జీ వలన వచ్చే ఇచ్చింగ్ దాన్ని మనం అరికట్టవచ్చు అండి. సరైన టైంకి నిద్ర, సరైన టైంకి ఆహారము, ఎక్సర్సైజ్, ఈ 3 గనక ఉంటే గనక డెఫినెట్గా కళ్ళ కింద నలుపు అనేది పెద్ద ప్రాబ్లమే కాదు. కళ్ళ కిందుగా నల్లటి వలయాలు రావడానికి వెనక కారణాలేమిటో, ఆ నల్లటి వలయాల్ని తొలగించుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. పొట్ట ఉబ్బరం, అజీర్తి, గ్యాస్ ట్రబుల్ వంటి బాధలకు సొంటి అద్భుతంగా పనిచేస్తుంది. భోజనానికి కూర్చున్నప్పుడు కాస్త సొంటి పొడిని నెయ్యితో కలిపి మొదటి ముద్దతో కలుపుకొని తినండి. పొట్టలో వేదన, అజీర్తి బాధలనేవి ఉండవు. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.